భోజనం మధ్యాహ్నం చేద్దాంలే. ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఒక లాడ్జ్ ఉంది. అందులో ఇంతకాలం ఉంటే వాడు డబ్బులు అడిగేది. ఇచ్చావా? వెనక్కి కిటికీలోంచి వచ్చేసా. ఏమైందిరా? అదే దోమ దోమ దోమ. ఎలా కొట్టావు? ఏంటి అక్కడ పడ్డావు? అదే పిచ్చోదా, కళ్ళు ఉన్నవాడు ముందుకే చూస్తారా, దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఎప్పుడు ట్రైన్లో వచ్చినప్పుడు కూతురు ముందు పంపించేస్తావు, తర్వాత నువ్వు వస్తావు. ఇద్దరు కలిసి ముచ్చటగా 4 రోజులు ముందు రావచ్చు కదా. దాంతోనే దగ్గరికి రావి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఈ జంటనా? నేను ఆగో. ఏమిటి ఈ ఉప్మా? ఏమిటి లింగంగా అల్లుడికి ఇలాంటి ఉప్మా? జీడిపప్పు ఏది, బాదం పిస్తా ఏది, కిస్మిస్ ఏది? వద్దు, ఈ ఉప్మా వద్దు. బాగా తలనొస్తుంది, కాఫీని తెప్పించాడు సార్. ఏమేవ్ అల్లుడు కాఫీ కావాలట, కాఫీ పట్టరా. ఆగో. ఏంట్రా హోటల్ అంతా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. దీపావళి కదా అని చెప్పయ్యా మొత్తం చెత్త అంతా ఊడ్చి పడేశానయ్యా. చెత్త పడేసావా? అయ్యా ఒరే 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 ఒరే, చెత్తతో ఎయిడ్స్ కు మందు తయారు చేయొచ్చని అయ్యా ఇప్పుడే టీవీలో చూసా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 50,000 అడ్వాన్స్ తీసుకొని వచ్చా. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? పండగ పూట ఇంటికి వచ్చావు, ఏం కావాలో కోరుకో. ఏమైనా కోరుకోవచ్చండి? ఏమైనా కోరుకోరా. అది పెట్టే. అదిగోండి పెట్టానండి బిర్యానీ. పెట్టు పెట్టు. నువ్వు పెట్టే మొదలు చూసి కళ్ళు కుళ్ళిపోవాలా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఆ బిర్యానీ నిన్న మా కుక్క కెట్టినా కూడా తినలేదురా. ఈ చిన్ని కృష్ణుని గుర్తుపట్టలేదా? కృష్ణుడు అంటే సినిమాలో అంత పెద్ద పొడుగు ఉంటా, నువ్వేంది ఇంత పొట్టిగా గుండె నువ్వులా ఉన్నావు? అది సినిమా, ఇది టీవీ. అంత పొడుగు టీవీలో ఎట్టపడతారు మూర్తి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు భారతంలో ద్రౌపదికి ఎన్నో చీరలు ఇచ్చారంట కదా, నాకు కూడా ఏ వెంకటగిరి చీరో, మంగళగిరి చీరో, కంచో, ధర్మవరం ఇస్తే. సాక్షాత్తు కృష్ణుడే వస్తే వజ్రాలు వైడ్యూరాలు అడగాలని చీరలు అడుగుతుంది ఏంట్రా ఇది? స్వామి, సంసారం అంటే ఏంటో చెప్పు స్వామి. సంసారం అంటే జబర్దస్త్ లాంటిది నాయన. నవ్వుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కారణాలు లేకుండా కాంట్రవర్సీలు చేస్తారు. ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈగోగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. అప్పులు గుర్తు రాగానే వాడు అబ్బా జాగిర్ లాగా రీఎంట్రీ అని వస్తారు.